మండల కేంద్రమైన దుర్గిలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో శిబిరం ఏర్పాటు చేసి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పులిహరి శిబిరంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి మంచి గుర్తింపు వచ్చేలా జన సైనికులు వీర మహిళలు కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోటకూర శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు రుద్దాలి రవి, సీనియర్ నాయకులు భీమా అమరయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు మాచర్ల నియోజకవర్గం దుర్గి మండల కేంద్రంలో జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గత 3 రోజులుగా కొనసాగుతా ఉంది. ఈరోజు మండల కేంద్రంలో చేయడం జరుగుతూ ఉంది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే ఒక ఎమోషన్, పార్టీకి కుటుంబానికి మధ్య వారధి, పార్టీకి కుటుంబానికి మధ్య సంబంధాన్ని దగ్గర చేస్తూ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జీవిత బీమా 5 లక్షల రూపాయలు ఇస్తూ ప్రమాద బీమా 50,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన ఆలోచన చేసి అనుక్షణం నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. రానున్న కాలంలో భవిష్యత్తులో జనసేన పార్టీ ఇంకా బలోపేతం చెంది క్రియాశీలక సభ్యత్వాలు వేళల్లో జరిగి పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా గతంలో జనసేన పార్టీ అంటే చిన్న చూపు, జనసేన పార్టీ జెండా అంటే అయ్యేముందులో పార్టీ ఎక్కడుందిలో అనేవాళ్ళు. కానీ ఈరోజు జనసేన పార్టీ జెండా పట్టుకుంటే గర్వంగా ఉంటుంది. జనసేన కండువం మెళ్ళ వేసుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఇలాంటి స్థితిని తీసుకొచ్చిన పార్టీని, జనసేన పార్టీని భారతదేశంలోనే గర్వంగా తలెత్తుకునే విధంగా చేసిన పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి 100 కోటి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం నెంబర్ 1 గా ఉండాలని, మాచర్ల నియోజకవర్గంలో దుర్గి మండలం నెంబర్ 1 గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన.